నేను మిమ్మల్ని అడుగుతున్నా అన్న, మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాకు వచ్చినారు, చూసినారు. మా మీద ఎన్ని పోలీసు కేసులు జరిగినాయో మీరు చూసినారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు ఉన్నారన్న, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళని కూడా ముద్దాయిలు చేసిరన్న, వాళ్ళ ఫోన్లేని కూడా. నేను అడుగుతుంది ఏంటంటే 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఏవి? మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది? మీరు 23 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే, ఓడుతుండే, దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు? మీకు నిజంగా చేయాలని ఉంటే డే 1లో అసలు బాధితుని నేను కదా. డే 1 మొదలైందే నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టింది. అరే మొదలైన ఈ కీలగాడ మొదలు పెడితే అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతికాడ మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020లో జరిగిన పంచాయతీలు వదిలేసి 23 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు 3 జరిగినాయి ఏంది? వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు? నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను. ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది? బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్. అక్కడ ట్యాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గోలబెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా. మీకు ఇంకేం కావాలి? చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్. వాళ్ళు 615 నెంబర్లు ఇచ్చిండ్రు. రఘునందన్ రావు నెంబర్ తీస్తారు, పక్కన పేరు రఘునందన్ రావుది రాయదు, ఏదో ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ట్రాప్ చేసిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటున్నా, టైంపాస్ కాకపోతే. రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న? రోజు ఒకరిని విట్నెస్ పిలిచిన ఏంది సీరియల్? డీసీపీ లేరా? ఐపీఎస్ లేరా? 20 మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్లను పిలిచి నీ చిత్తశుద్ధి ఏది? సుప్రీంకోర్టు చెప్పింది, శ్రవణ్ రావుని చూస్తున్నాం, ప్రణీత్ రావుని చూస్తున్నాం, ప్రభాకర్ రావుని చూస్తాం. ఏం చూస్తావు? మళ్ళీ రేపో మాపో ఎగిరిపోతారు. సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆధారం లేకపోతే లేవని చెప్పుండ్రి ప్రజలకి. సీరియల్ ఎందుకు అంటున్నా? టీవీలను పిలిచిర్రు, పేపర్లను పిలిచిర్రు, మమ్మల్ని పిలువను కదా బాధితుల్ని. మొదటి బాధితుల్ని నేనే కదా, నన్నెందుకు పిలువరు అని అడుగుతున్నా. ఆధారాలు ఇచ్చేటోళ్ళని పక్కకు పెట్టి గాంధీ భవన్ పంచాయతీ, సిట్ పంచాయతీ, టీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ, రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది. ఎస్, నేను కూడా అడుగుతున్నా, 100% చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది, మేము ఇచ్చిన నెంబర్లు 615 నెంబర్లు బహిర్గతం చేయండి. ఆ 615 మందిని 2 రోజులలో విచారించుండ్రి, 3వ రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి. 18 నెలల అన్న సిట్టు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మీ ఫోన్ ఉంటే తెలుస్తుంది అన్న మీకు. మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు. అట్లా వాళ్ళు హెడ్డింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు. మీ కూడా ఉంటే మీరు కూడా రండి అన్న, నాతో పాటు సాక్ష్యం ఇద్దాం.